గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదలవుతున్న సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ఇప్పటికే 2 పాటలు విడుదల చేసిన టీం మూడో పాటగా మెలోడీ పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. నవంబర్ 28న విడుదలవుతున్న పాటకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలో తమన్, గాయకులు కార్తిక్, శ్రేయా ఘోషల్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఏడాది బెస్ట్ మెలోడీ పాటగా నానా హైరాణ పాట నిలిచిపోతుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తమన్ స్వరాలు చాలా వినసొంపుగా ఉన్నాయని కూడా ప్రోమోలో సంగీతం ద్వారా తెలుస్తుందని చెప్పాలి. పాటలో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, చరణ్ మరియు కియారా జంట అద్భుతంగా ఉందని ఇప్పటికే శంకర్ కితాబిచ్చారు. అందమైన న్యూజిలాండ్ లొకేషన్స్ లో పాటను అంతే అందంగా తెరకెక్కించామని, దేశంలోని తొలిసారి ఈ పాటకి ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించినట్లు తెలిపారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ సినిమా నిర్మితమవుతుంది. శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ట్రిబులర్ వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్లో కనిపిస్తున్న సినిమా ఇది. ఇదివరకే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు 2 పాటలు కూడా రిలీజ్ అయిపోయాయి. 3వ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు మేకర్స్. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ప్రోమోతోనే మంచి ఫీల్ ను క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ పాట గురించి ముగ్గురు మాట్లాడుతూ తమ ఎక్స్పీరియన్స్ ను చెప్పుకొచ్చారు. నానా హైరానా, ప్రియమైన హైరానా, మొదలాయ నాలోనా, లలనా నీ వలన అనే లైన్స్ తో మొదలైన ఈ పాట వినగానే వినసొంపుగా అనిపించింది. ముఖ్యంగా తమన్ కెరీర్ లో మరో మెలోడీ సాంగ్ వచ్చిందని చెప్పాలి. అలా వైకుంఠపురంలో సమజు వరగమన పాట వినగానే ఎంతగా నచ్చిందో ఈ పాట కూడా అదే స్థాయిలో ఉండబోతుందని అర్థమవుతుంది. ముఖ్యంగా తమన్ అందించిన ట్యూన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక శంకర్ ఎటువంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాడని క్యూరియాసిటీ కూడా మొదలైపోయింది. శంకర్ సినిమాలలో గ్రాండ్ విజువల్స్ తో ఎప్పుడు ఒక సాంగ్ ఉంటూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఆ స్థాయిలో ఈ పాట ఉండబోతుందని అర్థమవుతుంది. కొన్ని పాటలు వినగానే నచ్చవు, వినగా నచ్చుతాయి. కానీ ఈ పాట మాత్రం వినగానే ఎక్కుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన మాస్ కమర్షియల్ సాంగ్స్ ఒక ఎత్తు, ఈ మెలోడీ సాంగ్ దారిని మించి ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ప్లేలిస్ట్ ను ఈ సాంగ్ రూల్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ పూర్తి పాట నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ పాట కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.